రైట్, ఇప్పుడు మనం శ్రీ ఇందూ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చాము. మరి శ్రీ ఇందూ ఇన్స్టిట్యూషన్ స్పెషాలిటీ ఏంటి, అసలు ఇది ఎక్కడుంది? హైదరాబాద్ జేఎన్టీ అంటున్నారు, ఎక్కడెక్కడ ఉన్నాయి? ఈ బ్రాంచ్ ఇక్కడైనా హైదరాబాద్లో కాకుండా ఇంకెక్కడైనా ఉన్నాయి మనకు అనుకుందాం. హాయ్ అండి, హాయ్. ఎలా ఉంది? ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026లో మీరు స్టాల్ని ఏర్పాటు చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ? అంటే ఇట్ వాస్ వెరీ గుడ్ కంపేర్ టు లాస్ట్. నేను దాదాపు 6 years నుంచి కంప్లీట్గా ఎడ్యుకేషన్ ఫెయిర్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఐ రిప్రజెంట్ శ్రీ హిందూ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఇట్స్ ఎన్ శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, శ్రీ హిందూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇట్స్ ఎన్ ఇంజనీరింగ్, తర్వాత మాకు MBA కూడా ఉంది, ఫార్మసీ కూడా ఉంది. సో వెన్ కంపేర్ టు స్టూడెంట్స్, ఇవాళ పొద్దున్న నుంచి వచ్చి అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, ఎంసెట్ ర్యాంక్ వచ్చింది, వాట్ కాలేజెస్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ అంటే. ఇప్పుడు సిఎస్సి మెయిన్ మెజారిటీ అడుగుతుంది ఏంటంటే సిఎస్సి డిమాండ్ ఎక్కువ దానికి. దాని తర్వాత సిఎస్సి తర్వాత AML, తర్వాత ఈసీ తీసుకోవాలన్నా అనేది నెక్స్ట్ డిమాండ్. కన్ఫ్యూజన్లో ఉన్నారు, సిఎస్సికి వెళ్ళాలన్నా ఈసీకి వెళ్ళాలనేది. సో వీఆర్ గివింగ్ ద క్లారిటీ ఆన్ దిస్. సిఎస్సికి అడ్వాంటేజెస్ ఏంటి, ఈసీకి అడ్వాంటేజెస్ ఏంటి, వాట్ ఆర్ ద ప్యాకేజ్ సాలరీస్, AMLలో ఏం ఉంది అనే కంపెనీస్ ఏం వస్తున్నాయి అని మనం చెప్తున్నాం. ఇది అఫిలియేటెడ్ టు జేఎన్టీ అటానమస్ బాడీ మాది. ఇప్పటివరకు మీకు మార్నింగ్ నుంచి చూస్తే ఎన్ని అడ్మిషన్స్ జరిగాయి? అడ్మిషన్స్ ఏం లేవండి, అడ్మిషన్స్ అంటే కావు, ఇక్కడ ఎంక్వైరీస్ అని అంటాం మనం. అప్రాక్సిమేట్లీ ఒక 50 ఎంక్వైరీస్ వరకు వచ్చాయి ఇప్పటి నుంచి మార్నింగ్స్. సో డిఫరెంట్ క్వశ్చన్స్ డిఫరెంట్ ప్యాటర్న్లో మాకు అడుగుతూ ఉన్నారు. ఇందులో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. ప్లేస్మెంట్ అడుగుతున్నారు, కొందరు క్యాంపస్ అడుగుతున్నారు, కొందరు ఎన్విరాన్మెంటల్ అడుగుతున్నారు, కొందరు కరికులం అడుగుతున్నారు. సో పేరెంట్స్ ఆల్సో డిఫరెంట్. ఇవాళ ఇంతకుముందు లాగా లేదు, ఓన్లీ వచ్చామని చెప్పేది కాదు, వాళ్ళు ఇనఫ్ నాలెడ్జ్తోనే వస్తున్నారు. సో దే గాట్ అండ్ గుడ్ నాలెడ్జ్, దే ఆర్ ఆస్కింగ్ ఇట్ ద స్పెసిఫిక్ క్వశ్చన్స్. AML చేసేముంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు వస్తుంది, రేపు పొద్దున్న మాకు ఉద్యోగాలు వస్తాయి 2030కి, మళ్ళీ ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఏం ప్యాకేజ్ సాలరీస్ యాడ్ చేస్తున్నారు, ఎలా టెక్నాలజీ వాడుకోవాలి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఇది ఎప్పటి నుంచి ఉంది శ్రీ హిందూ? 2001 నుంచి ఎస్టాబ్లిష్ అయిందండి. ఇది 47 years ఓల్డ్ ఇప్పటికి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కూల్స్, కాలేజెస్, మాకు దుబాయ్లో కూడా 2 schools ఉన్నాయి. సో వీఆర్ ఇన్ టు ఎడ్యుకేషన్ ఫర్ ద లాస్ట్ 47 years. థ్యాంక్ యూ.